ఇక కాకినాడ జిల్లా లేటెస్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆ దుర్ఘటనపై పోలీస్ యాక్షన్. ఇక కాకినాడ ప్రాంతం గురించి చెప్పాలంటే కాకినాడ ప్రాంతంలో కోస్తా తెలుగు మాధుర్యంతో కూడిన యాస వినిపిస్తుంది. తీర ప్రాంత జీవన విధానం భాషలో కనిపిస్తుంది. వ్యాపార సంస్కృతి ప్రభావంతో మాటల్లో వేగం ఉంటుంది. ఇక సరళమైన ఉచ్చారణ ఈ ప్రాంత ప్రత్యేకత. ఇక సముద్ర సంస్కృతిని ప్రతిబింబించే భాషగా ఇది నిలుస్తుంది. కాకినాడ కంటూ ఓ గుర్తింపు ఉంది. ఇక కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెం శివారులో ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్కర్స్ రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ అయితే మనందరినీ నిజంగా కలిచివేస్తుందని చెప్పాలి. వేట్లపాలెం భారీ పేలుడులో 28కి చేరిన మృతుల సంఖ్య, అలాగే భద్రతా నిబంధనలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడి. ఈ నెల 31న ముగియనున్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ యూనిట్ లైసెన్స్ గడువు, అలాగే లైసెన్స్ నిబంధనలు ఉల్లంఘిస్తూ భారీగా ముడి పదార్థాలు నిల్వ చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఇక కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెం శివారులో ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ యూనిట్ లో జరిగిన భారీ పేలుడు ఘటనలో దాదాపు మృతుల సంఖ్య 28కి చేరింది. అంటే బాణాసంచి తయారీ సమయంలో భద్రతా నిబంధనలు పాటించకపోవడం, అంటే బాణాసంచ చేస్తున్న వారు నిజంగా కొన్ని భద్రతా నియమ నిబంధనలు ఉంటాయి, కానీ అవి ఎక్కడ పాటించకపోవడం వల్లే ఇక మృతుల సంఖ్య 28కి చేరిందని కూడా మనం చెప్పొచ్చు. అంటే బాణాసంచి తయారీ సమయంలో భద్రతా నిబంధనలు పాటించకపోవడం వల్ల అలాగే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు వెల్లడించారు. యూనిట్ లో టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఇక ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచిపోయారు. అంటే వెంటనే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ లో వెంటనే ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా మనం చూడొచ్చు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక వారిలో చాలా మంది చికిత్స పొందుతూ మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 28గా చేరింది. అంటే ఇంతమంది చనిపోవడానికి కారణం కేవలం నిర్లక్ష్యం అని మాత్రం మనం క్లియర్ గా చూడొచ్చు. అంటే యూనిట్ లో జరిగిన పేలుడు ప్రమాదం వల్ల దాదాపుగా 28 మంది చనిపోయారంటే అక్కడ ఎంత నిర్లక్ష్య ధోరణి ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ అలాగే రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. గుడ్ మార్నింగ్ నానాజీ. గుడ్ మార్నింగ్ గగన్. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక నిర్లక్ష్యం అనేది ఇటు అధికారుల్లోనూ అలాగనే నిర్వహణలో కూడా కనబడుతోంది. ఎందుకంటే నిర్వాహకులకు సంబంధించి వాళ్ళకు ఉండాల్సిన కన్నా కెపాసిటీ ఎక్కువగా దాదాపు 10 రెట్ల కెపాసిటీ ఎక్కువతో నిల్వ ఉంచి అదే రకంగా దాదాపు 15 మందితో సరిపోయే సిబ్బందిని ఒక 30-40 మంది అంటే దాదాపు ఒక 30 మంది అక్కడ ఎఫెక్ట్ అయ్యారంటే ఆల్రెడీ అప్పటికే లంచ్ చేయడానికి వెళ్ళిన కొంతమంది అంటే దాదాపు 50 నుంచి 60 మంది అక్కడ వర్క్ చేస్తున్నారని చెప్పేసి నిర్ధారించారు. అయితే దాని కెపాసిటీ 15 మాత్రమే. వాళ్ళ పర్మిషన్ కూడా ఈ నెల 31తో అయిపోతుంది కాబట్టి ఈ పర్మిషన్ అయిపోయే లోపలనే ఎక్కువ సంపాదన చేయాలి, అదే రకంగా ఎక్కువగా దానికి సంబంధించిన ప్రోడక్ట్ చేయాలి, ఆ తర్వాత అంతా కూడా నిల్వలు ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో చాలా వరకు కూడా ఇది దుర్ఘటన జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే మల్లిసాల ఉన్నదో స్థానికంగా మల్లిసాల సింగారమ్మ చెంత ఆ ఫెస్టివల్ జరుగుతుంది, జాతర జరుగుతుంది. ఆ జాతరకు సంబంధించి అంటే పెద్ద ఎత్తున ఈ మందు సామాను ఆర్డర్స్ రావడంతో ఈ ఆర్డర్స్ అన్ని కూడా ఇక్కడే ఉండిపోయాయి. ఈ మరుసటి రోజునే ఈ ఆర్డర్స్ అన్ని కూడా రిలీజ్ చేయవలసి ఉంది. దీనికి సంబంధించి ఈ ఏదైతే ఈ బల్క్ సంబంధించిన ఈ మొత్తం స్టాక్ అంతా ఎక్కడ ఉండిపోయిందో ఇంత పెద్ద ఘటన జరగడానికి ఆ స్టాకే ముఖ్య కారణం. మరీ ముఖ్యంగా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఆ నిర్వాహకులకు సంబంధించి అంటే ఇదివరకే ఆ నిర్వహణ సరిగా లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ తయారీ కేంద్రాలు అన్ని కూడా కలిపి ఈ ఆయనకి ఎవరైతే జిల్లా అగ్నిమాపక సిబ్బంది అధికారి ఉన్నారో అధికారి కూడా కంప్లైంట్ అవ్వడం జరిగింది. పలానా సూర్య వర్కర్స్ దాంట్లో సరిగా చేస్తలేదు, ప్లాస్టిక్ వాడుతున్నారు, అది పేలే ప్రమాదం ఉన్నది అని చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క అగ్నిమాపక సిబ్బంది అంతా కూడా నిర్లక్ష్యం చేసిన వ్యవహారమే ఈ రోజు 25 మంది ప్రాణాలు పోయిందని మనం చెప్పుకోవచ్చు. దీనిపై కలెక్టర్ కూడా అధికారులు ఇలాంటి ఫైర్ వర్క్స్ యూనిట్లు అంటే ఖచ్చితంగా పర్మిషన్స్ తీసుకోవాలి. ఒకవేళ పర్మిషన్స్ తీసుకున్నా కొన్ని నియమ నిబంధనలతో మాత్రమే ఈ ఫైర్ వర్క్స్ అనేవి చాలా జాగ్రత్తగా చేయాలి. కానీ ఇక్కడ ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం కాకుండా పర్మిషన్ కి మించి అక్కడ మనుషుల్ని
ఉపాధిలో కల్పించడం మనం చూసాము. అసలు ఆ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటికే ఆ యాజమాన్యంపై చర్యలు తీసుకున్నారు. అలాగనే ఎవరైతే అడబాల శ్రీనివాస్ ఉంటారో ఆయన మృతి చెందారు. వాళ్ళ పిల్లలు వీరబాబు, అర్జున్ వీళ్ళిద్దరిని కూడా నిన్న కూడా అరెస్ట్ చేశారు. అంటే ఒకరు ఆ రోజు అరెస్ట్ చేశారు. అయితే ఒకరు నిన్న గూడ్స్ రైలుకి వెళ్లే సమయంలో అక్కడ షెడ్ దగ్గర ఉంటే కనుక ఆయన కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత మీడియా ముందు ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి అధికారులందరూ కూడా ఎవరైతే వాళ్ళ ఆస్తులు ఉన్నాయో ఆస్తులు జప్తు చేసి ఎవరైతే మృతుల కుటుంబాలు ఉన్నాయో ఆ మృతుల కుటుంబాలకు అన్నిటికి కూడా ఈక్వల్ గా పంచాలనే ఉద్దేశంలో ఉన్నారు. ఎందుకంటే ఈ ఘటన చూస్తే కనుక మళ్ళీ ఎప్పటికీ కూడా ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృతంగా ఉండాలంటే కనుక నిర్వాహకులు భయపడాలి. అదే రకంగా ఆ అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తే కనుక వాళ్ళు కూడా భయపడాలనే ఉద్దేశంతో ఈ సంఘటన మీద చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అలాగే ఇప్పటికే కలెక్టర్ గారు రివ్యూ చేశారు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజే కలెక్టర్ గారు రివ్యూ చేశారు. రివ్యూలో కూడా చాలా అసహనం వ్యక్తం చేశారు కలెక్టర్ గారు అధికారులపై. ఎందుకంటే గతంలో ఎవరు ఇచ్చారు ఈ పర్మిషన్ అంటే కనుక గతంలో ఇచ్చిన అధికారులు మీరు ఎలా ఇచ్చారు? అక్కడ ఈ కెపాసిటీ ఉంది, ఇంత పెద్ద షెడ్లు వేశారు కదా, ఈ షెడ్లు వేసినప్పుడు దగ్గరికి వెళ్ళి చూసారా అంటే ఆన్లైన్ లో ఇచ్చారని చెప్పేసి సమాధానం చెప్పారు. ఈ ఏదైతే దీనికి సంబంధించి ఆన్లైన్ లో ఉన్నదో ఈ ఆన్లైన్ లో ఎవరైతే దగ్గరికి వెళ్ళాలి కదా అని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ లేబర్ ఎంప్లాయీస్ ఉన్నారో లేబర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ని ఆయన మీద కూడా అసహనం వ్యక్తం చేసినట్టు మనకి సమాచారం ఉంది. ఇంతటి నిర్లక్ష్యానికి ఒడిగట్టిన అధికారులపై ఒకవేళ సస్పెండ్ చేసినప్పటికీ కూడా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికంగా ఉన్న నాయకులు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. నానాజీ మనం చూసుకున్నట్లయితే అంటే ఇలాంటి క్రేకర్స్ తయారీ కేంద్రం దగ్గర ఖచ్చితంగా ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్ అంటే ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో వెంటనే ఆపడానికి తగు చర్యలు కూడా ఉంటాయి, వాటికి కావాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయి. అయితే అసలు అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే చర్యలు లేవా? ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్ లాంటివి ఏమీ అక్కడ కనిపించలేదా? అయితే అక్కడికి వెళ్ళి మనం కూడా చూసాము, ఉన్నాయి కానీ చిన్న చిన్నవి ఉన్నాయి అన్నమాట. అంటే దాదాపు 10 మందితోటి ఒకవేళ వర్క్ చేస్తే అక్కడ దానికి సంబంధించిన ఒక 15 కేజీల లోపు ఎంతైతే విస్ఫోటనం చెందితే దాన్ని ఆర్పాలి అనే విషయానికి సంబంధించి పెట్రోల్ బంకుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న గన్స్ అయితే ఫైర్ గన్స్ అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన ఇసుక, ఫైర్ గన్స్ అలాగే వాటర్ ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకుని ఉండాలి. అక్కడ కూడా మనం చూసాం వాటర్ కూడా ఉన్నది. అయితే ఇప్పుడు జరిగిన సన్నివేశం ఏంటంటే దాదాపు దానికి 10 ఎత్తులో జరిగింది, అంటే ఎక్కువ జరిగింది కాబట్టి 150 కేజీలు పైబడిన ఈ మొత్తం ఏదైతే మందు సామాన్ ఉన్నదో అదంతా కూడా ఒకేసారి పేలడంతోటి కనీసం వాళ్ళ ఒక క్షణం కూడా వాళ్ళ పారిపోవడానికి కూడా అక్కడ అవకాశం ఇవ్వలేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు అది ఎక్కడున్నారు స్థలంలో ఉన్నటువంటి ఒకేసారి ఒక బ్లోట్ లకు బాంబు వెళ్తే ఎలా ఉంటది అనే ఉద్దేశాలు ఒకేసారి పేలడంతో అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఎగ్జిస్టెన్స్ తర్వాత సంగతి కనీసం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి కూడా టైం ఇవ్వలేదని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించింది అంటే ఈ ఫైర్ సిబ్బంది కూడా వచ్చి చెక్ చేసుకుంటారు ఏంటంటే వాళ్ళకున్న పర్మిషన్ ఎంత, ఈ ఫైర్ ఈ ఫైర్ గన్స్ ఎంత ఉన్నాయి అన్నది చెక్ చేసుకుని పోతారు. కానీ దీనికి సంబంధించిన ఎక్కువ మోతాదులో అక్కడ ఉంటది. ఏదైతే ఈ ముడి సరుకు ఉంటుందో అది ఉంటుందో నిల్వలు ఉంటాయి. అదే రకంగా ఇలా తయారు చేసిన సరుకు కూడా చాలా సుదీర్ఘ ప్రాంతంలో పెట్టాలి, ఒక గొడవను తీసుకుని సేఫ్టీ సైడ్ లో పెట్టాలి. కానీ అవన్నీ కూడా అక్కడ ఉన్నప్పుడు కూడా అవి మాత్రం పట్టించుకుంటే నాదులే లేదని చెప్పుకోవచ్చు. ఇది తరచూ అధికారులు ఈ తనిఖీలు చేయకపోవడంతోనే ఇంత నిర్లక్ష్యం ఉన్నదని మనం చెప్తారు. నానాజీ ఇలాంటి ఫైర్ వర్క్స్ యూనిట్లు ప్రత్యేకంగా చాలా చోట్లే ఉన్నాయి. అయితే మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో 28 మంది చనిపోయాక అది హైలైట్ గా నిలిచింది. అయితే ఇలాంటి ఫైర్ వర్క్స్ యూనిట్ల మీద ఎలాంటి ఆకస్మిక తనిఖీలు చేసి వాటిని సీజ్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా ఇప్పటికే చాలా వరకు సీజ్ చేశారని మనం చెప్పుకోవచ్చు ఇమీడియట్ గా. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ అధికారులందరూ కూడా చాలా వరకు దాదాపు ఎక్కడైతే అనుమతులు లేవో అవన్నీ కూడా ఇప్పటికే సీజ్ చేశారు. అలాగే గొడవన్స్ ఉంటాయి, ఆ గొడవన్స్ కూడా సీజ్ చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పటికీ కూడా అనుమతులు ఉన్నటువంటి అవి ఉన్నాయో పర్ఫెక్ట్ గా కానీ ఒకవేళ కానీ చేస్తే కనుక అవి ఉంటాయి. ఏమాత్రం మీరు అనుమతులు మించి కానీ చేస్తే కనుక అవి కూడా మూసేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది అధికారులు. నానాజీ అలాగే ఇలాంటి గోడౌన్స్ కానీ లేదంటే ఎక్కడైనా ఫైర్ వర్క్స్ యూనియన్స్ కానీ పర్మిషన్ లేకుండా గనక నడిపినట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకునే దిశగా మొన్న మన వైకే టీవీ నెట్వర్క్ కూడా ఎక్స్క్లూజివ్ గా చర్యలు తీసుకునే అవకాశాన్ని కల్పించింది. అలాగే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా గోప్యంగా ఉంచి వాళ్ళకి ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే దిశగా కూడా వైకే టీవీ అంటే కొత్త ఆలోచన వ్యక్తం చేసింది.
అలాగే ఇలాంటి ఫైర్ వర్క్స్ యూనియన్ కాకినాడలోనే కాకుండా మరికొన్ని చోట్ల కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి ప్రకటించినట్టుగా దాదాపు రాష్ట్రంలోనే 445 మాత్రమే ఆ పర్మిషన్లు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే దాదాపు 500కి దగ్గరగా ఉంటాయి. అంటే ఎన్ని పర్మిషన్లు లేకుండా చేస్తారనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. చాలా వరకు ఇలాంటి ఏం జరుగుతాయంటే పర్మిషన్ ఒకటి తీసుకుని దానికి ప్యారలల్ గా కూడా నడిపిస్తూ ఉంటుంటారు. అవి ఇప్పటివరకు కూడా అయితే సాగే, ఇకపై సాగే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ దుర్ఘటన సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది కానీ, లేబర్ సిబ్బంది కానీ, అలాగే రెవెన్యూ, పోలీస్ వీళ్ళందరూ కూడా ఎక్కడికెక్కడ దాడులు చేయడం జరిగాయి. అదే రకంగా ఎవరైతే ఈ కనీసం అంటే కొద్దిగా సరే కానీ దాన్ని మిస్యూజ్ చేసిన ఖచ్చితంగా వాళ్ళు సీజ్ చేసే పరిస్థితి ఉన్నది. అలాగే ఇటీవల కాలంలో ఏదైతే సామలకోట నుంచి బిక్కువల మధ్యలో ఉన్నటువంటి చాలా కూడా తనిఖీ చేశారు. ఆ తనిఖీ చేసిన కేంద్రాలను కూడా 3 సీజ్ చేయడం కూడా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇకపై ఇప్పుడు కూడా ఇంకా ఎలా జరగకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా ఈ దుర్ఘటనకు సంబంధించి ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళకి సంబంధించిన 1,40,00,000 ఇన్సూరెన్స్ కట్టారు. అంటే దీనికి సంబంధించిన గైడ్లైన్స్ ప్రకారంగా అతను ఎవరైతే యాజమాని ఉన్నారో యాజమాని ప్లస్ 5గురు, ఈ 5గురికి ప్లస్ యాజమానికి సంబంధించి ఈ ఘటన జరిగిన తర్వాత 1,40,00,000 మాత్రం దీనికి ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పేసి మనకు తెలిసింది. అయితే దానికి సంబంధించిన 40,00,000 మాత్రం ఎవరైతే యజమాని ఉంటారో యజమానికి, ఈ 5గురికి 20 లక్షలు మాత్రం ఇవ్వాలనేది దాని నిబంధన. ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఇన్సూరెన్స్ నిబంధన. కానీ ఇప్పుడు కలెక్టర్ గారు కానీ అలాగే ఎస్పీ గారు కానీ ఈ ఉన్నతాధికారులు చేసేది ఏంటంటే 28 మంది చనిపోయారు కాబట్టి ఏదైతే అమౌంట్ ఉన్నదో అంటే ఓనర్ కి కూడా ఇవ్వకుండా ఉన్నది మొత్తం అంతా ఎంత అయితే వచ్చిందో ఇన్సూరెన్స్ అది డివైడెడ్ బై ఎవరైతే బాధితులు ఉన్నారో అలాగే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పనిచేసే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అదే రకంగా ఏదైతే దిగువ నాయకులు ఉన్నారో అంటే ఎంఆర్ఓ ఆర్డీఓ స్థాయిలో ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించండి అనే సమయానికి ఎవరైతే అక్కడ నిర్వాహకులు ఉన్నారో ఆ నిర్వాహకులు కూడా చనిపోయారు కాబట్టి ఆయనకు కూడా 20 లక్షలు ఇవ్వడానికి ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి చెక్కులు కూడా రెడీ అయినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారుల సమక్షంలో కలెక్టర్ గారు కూడా చాలా సీరియస్ అయినట్టు మనకి సమాచారం ఉంది. ఎందుకంటే ఎవరైతే అక్కడ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ ఆస్తులు జప్తు చేసి వాళ్ళకి పంచాలనుకునే సమయంలో వాళ్ళకు కూడా మీరు చెక్ చేస్తానంటే ఇది మళ్ళీ రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోద్ది, ఖచ్చితంగా ఆపండి అని చెప్పేసి కూడా కలెక్టర్ గారు సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అంటే చంద్రబాబు నాయుడు అలాగే ఇక్కడ ఉన్న మొత్తం వ్యవస్థ అంతా కూడా ఏదైతే ఈ దుర్ఘటన జరిగిందో ఈ దుర్ఘటన చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది. అదే రకంగా ఎప్పటికీ కూడా ఇలా జరగాలంటే కూడా వివిధ కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ కేసు ఇంకా దర్యాప్తులోనే ఉన్నది కాబట్టి దర్యాప్తు అంతా అయిన తర్వాత అప్పుడు చెప్తానని చెప్పేసి నిన్న ఎస్పీ బిందు మాధవ్ కూడా ప్రకటించారు. నానాజీ అలాగే అదే 28 మంది మృతులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అదే ఎక్స్గ్రేషియా అనేది వారి కుటుంబ సభ్యులకి అందిందా లేదంటే ఇంకా అది దశల వారీగా సాగుతుందా? ఎవరైతే మృతులు ఉన్నారో మృతులకు సంబంధించి వాళ్ళ కుటుంబాలకు అయితే అందింది 20 లక్షలు. అయితే దీంట్లో ఈ హాస్పిటల్కి సంబంధించి ఎవరైతే అడ్మిషన్ అయిన తర్వాత ఒకరు చనిపోతూ ఉన్నారో వాళ్ళకైతే ఇంకా అందలేదని మనం చెప్పుకోవచ్చు. ఆ రోజు స్పాట్ లో ఎవరైతే 20 మంది చనిపోయారో ఆ 20 మందికి కూడా ఎక్స్గ్రేషియా అందింది. కానీ ఆ తర్వాత చనిపోయిన 28 మంది ఉన్నారో ఆ 8 మందికి సంబంధించిన అంటే ఎవరైతే భార్య ఉన్నారో లేదంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ రప్పించుకొని ఆ ప్రాసెస్ కూడా జరిపే ప్రక్రియ కూడా జరుగుతుంది. అయితే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో ఇంకా పొందుతున్న వాళ్ళకు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు కాబట్టి అవి కూడా లెక్కలు వేసుకుని వాళ్ళకి ఎప్పటికప్పుడు డిలే చేయకుండా ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్లస్ ఇది కూడా కాకుండా వాళ్ళు కొంతమంది జనసేనకు సంబంధించిన సభ్యత్వం తీసుకుని కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యత్వం తీసుకుని వాళ్ళకి సంబంధించిన ఆ పార్టీ నుంచి సంబంధించిన వచ్చినటువంటి ఆ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి ఇచ్చే ఏర్పాట్లు చేస్తారు. అదే విధంగా ఎవరైతే ఈ ఓనర్స్ ఉన్నారో ఈ ఓనర్స్ ఆస్తులన్నీ కూడా లెక్క కట్టి కోర్టు రూపంలో దీనికి సంబంధించిన రెవెన్యూ వారందరూ కూడా రిజిస్ట్రేషన్ కి అందరికీ ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన మొత్తం ఆస్తులు ఎంత ఉన్నాయో దానికి సంబంధించిన బాధిత కుటుంబాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. పైగా ఏదైతే 1,40,00,000 అయితే ఎవరైతే ఉన్నారో ఈ ఇన్సూరెన్స్ ఆయన పెట్టుకున్నాడో సింగిల్ గా ఆ ఇన్సూరెన్స్ వస్తే కనుక
అవి కూడా బాధిత కుటుంబాలకు కూడా పంచడం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ ఘటన చూసిన తర్వాత ఎప్పుడు కూడా ఎలాంటి అనుమతులు లేకుండా ఎలాంటి చర్యలకు పాల్పడే అవకాశం లేదని మనం చెప్పుకోవచ్చు. అంతటి కఠినమైన చర్యలు కూడా తీసుకున్నారు ఈ సంగతి పైన అధికారులు. రైట్ నానాజీ. ఇక ఎవరైతే ఇలాంటి క్రాకర్స్ యూనిట్స్ పర్మిషన్ లేకుండా అండ్ ఇళ్లకు దగ్గరగా ఏర్పాటు చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే దిశగా వైకే టీవీ ఎప్పుడూ ముందుంటుంది. సో ఎవరైతే వ్యూవర్స్ మీరైతే అలాంటివి చూసినట్లయితే వెంటనే వైకే టీవీకి సమాచారం అందించండి. మేమైతే వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు అస్సలు తగ్గము. సో దయచేసి వైకే టీవీ నెట్వర్క్ కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎస్ రైట్ నానాజీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.